భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 2047 సంవత్సరానికి 100 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలు జాబితాలోకి చేర్చేందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారని భారత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వి మురళీధరన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మురళీధర్ మాట్లాడుతూ 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ 2022 నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు చేసుకున్నామని చెప్పారు. భారతదేశంలో సామాన్య ప్రజలు బాధపడకూడదని ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని మురళీధరన్ పేర్కొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి మురళీధరన్ మాట్లాడారు. ఒకప్పుడు భారతదేశం ఇతర దేశాలపైన ఆధారపడి జీవించేదంటూ గుర్తు చేసుకున్నారు. ఆహార ధాన్యాల విషయంలో భారతదేశం ఇతర దేశాలపైన ఆధారపడి ఉండేదని, నేడు మన దేశంలో పండిన ఆహార ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితికి ఎదిగామని కేంద్ర మంత్రి అన్నారు. అంతేకాకుండా విద్య, వైద్య రంగాల్లో కూడా ఎంతో పురోగతిని సాధించామని, కరోనా లాంటి పలు భయంకర వ్యాధులకి అవసరమైన టీకా, మందులను మన దేశంలో తయారు చేసిన శాస్త్రవేత్తలు ఇతర దేశాలకు సరఫరా చేయగలిగామని, దీంతో భారతదేశపు ఘనత రెట్టింపైందని అన్నారు. Indian scientists developed India-made vaccines. మన కోవిడ్ సంక్షోభ సమయంలో మన వ్యాక్సిన్ మన శాస్త్రవేత్తలు తయారు చేసి మనందరికీ కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. Now it is in 20 cities. ఇంతకుముందు years of independence, our honorable Prime Minister Shri Narendra Modi ji in his Independence Day address from the ramparts of the Red Fort in Delhi. But now we are a country which produces what is required for us. Moreover, we also produce and supply export food for many other countries of the world. We should be able to realize the dreams of those people who live in India and అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకున్నారు. ఆ త్యాగాలకి ఫలితంగా మనం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. So he said that by 2047 if we have to become a developed India, then all of us will have to make our efforts. Now you have 150 aerodromes. ఇంతకుముందు దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే ఈరోజు 180కి పైగా ఉన్నాయి విమానాశ్రయాలు. So the expressways, they laid down their lives for the independence of this country. They wanted to have